కులానికి శనార్థి. ఈరోజు మన కుటుంబ సంఘం ఆధ్వర్యంలో మన ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పన్నాల దేవేందర్ రెడ్డి గారికి మన కుటుంబ సంఘం పక్షాన చిరు సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ పన్నాల దేవేందర్ రెడ్డి గారు దాదాపు 2 పర్యాయాలు మల్లపురం డివిజన్ కార్పొరేటర్గా అత్యధిక మెజారిటీతో గెలిచి మల్లపురంలో ఉన్న ప్రజల అభిమానాన్ని చొరగొన్న వ్యక్తి. దాంతోపాటు మా కుటుంబ సంఘంలో ఉన్నటువంటి చాలామంది కోరిక మాకు గుడి కావాలని ఉండే. గతంలో ఉన్న గుడి రోడ్లో పోవడం వల్ల దాన్ని చాలా రోజులుగా మేము ఎంతమంది దగ్గరికి తిరిగినా ప్రయోజనం లేకపోయింది. కానీ శ్రీ పన్నాల దేవేందర్ రెడ్డి గారు కార్పొరేటర్ అయిన తర్వాత మేము అతన్ని సంప్రదించినప్పుడు తప్పకుండా మీ కులానికి తప్పకుండా నేను సాయం చేస్తా, మీకు మీ వెంటనే ఉంటా అని చెప్పి మనకు కలెక్టర్ గారి దగ్గరికి, కమిషనర్ గారి దగ్గరికి, రెవెన్యూ ఆఫీసర్ల దగ్గరికి మనందరూ యూనిటీ చేసి పంపించి వాళ్ళందరూ కూడా రిపోర్ట్లు ఇప్పించి మా వెనకే ఉండి ముందు నడిపించి అప్పుడున్న సుభాష్ రెడ్డి గారిని కూడా ఒప్పించి మెప్పించి మల్లపురంలో ఉన్న అన్ని కులాలను కూడా ఒప్పించి మెప్పించి కులానికి ఇది ఇవ్వాలి, వాళ్ళ జాగా రోడ్లో పోయింది వాస్తవం అని గ్రహించి అందరినీ కూడా ఒప్పించి మాకు ఇంత గుడి కట్టుకునేందుకు అవకాశం కల్పించాడు. కాబట్టి మా కులం ఎప్పటికీ కూడా శ్రీ పన్నాల దేవేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే పన్నాల కార్పొరేటర్ టైంలోనే మల్లపురంలో అంగరంగ వైభవంగా శ్రీ అక్క మాంకాళి బీరప్ప కళ్యాణం పెద్ద పండుగ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేస్తూ మాకు ఎంతో చేదోడుగా ఉండి ఆ పెద్ద పండుగ సక్సెస్ అవడంలో కూడా తన పాత్ర ఉంది. కాబట్టి మా 2 కోరికలు నెరవేర్చిన వ్యక్తిగా శ్రీ పన్నాల దేవేందర్ రెడ్డి గారిని మేము మా కులం తరఫున మేము శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ బీరప్ప దేవుని ఆశీస్సులు, అక్క మాంకాళి ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకిత ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా మేము పన్నాల దేవుని కోరుకుంటూ, ఇక మీదట కూడా కార్పొరేటర్ ఉన్నా లేకున్నా మాజీ ఆయన ఎంతో ఉందాతనం ఉండి అందరూ 2 పర్యాయాలు మన్ననలు పొందిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మాకు ఎటువంటి అవసరం వచ్చినా అక్కర్లు వచ్చినా మాకు చేదోడు వాదోడుగా ఉండాలని మేము అందరి తరఫున కోరుకుంటా ఉన్నాం. అలాగే అన్న ఏ విషయం చెప్పినా చూడతడవు పాటిస్తూ అన్న వెంటే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మా కులం పక్షాన తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చి గుడి నిర్మాణం సహకరించినందుకు మా కులం పెద్దలు మనం నిర్ణయించుకొని చిరు సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒప్పుకొని ఇక్కడికి ఇచ్చేసినందుకు మనందరి తరఫున కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం.